చాక్లెట్ పీనట్ లడ్డు. వావ్. సో లడ్డూస్ అంటే అందరి ఫేవరెట్, కానీ షుగర్స్ కదా అని టెన్షన్ పడుతుంటారు. బట్ మేమైతే హెల్దీగా చూపిస్తాము అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ఎవ్రీవన్ ఏ కాంట్రా ఇండికేషన్ ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయాలి. సో ఎలా చేస్తామంటే చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా స్వీట్ అంటేనే అందరికి ఇష్టం, బట్ చాకోస్ కాబట్టి ఇంకా చాలా ఇష్టంగా తింటారనమాట. సో చాకో పౌడర్ తీసుకొచ్చేసాము అండ్ ఏదో కొద్దిగా డిప్ లాగా కనిపిస్తుంది, ఏంటది? అది పీనట్ బటర్. ఓకే, వావ్, సూపర్. సో పీనట్స్ తీసుకొచ్చావు, పీనట్ బటర్ కూడా తీసుకొచ్చావు. స్వీట్నెస్ కోసం మనం న్యాచురల్ స్వీట్నర్ అనమాట, ఖర్జూరు. పర్ఫెక్ట్. సో ఓట్స్. అవును, డెడ్లీ కాంబినేషన్ యాక్చువల్గా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనం పల్లీలు అండ్ ఓట్స్ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా పల్లీలు, సో చాలా మంది పొట్టుతోనే వేసేస్తూ ఉంటారు. సో పొట్టుతో కూడా వేసుకోవచ్చు కదా, ఏమీ అవ్వదు. లైక్ ఏమీ అవ్వదు, పొట్టుతో కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా మంది ఏంటి అంటే ఆ పొట్టు టేస్ట్ ఏదో ఉంటుందో సరిగ్గా నచ్చదు అనమాట, అందుకనే అవాయిడ్ చేస్తారు. అంతే. సో ఎలాగో మనం మిక్సీ పడుతున్నాం కాబట్టి ఆ టేస్ట్ కూడా మనకి ఏమంత ప్రామినెంట్గా కనిపించదు నాకు తెలిసి. ఓకే, సో చాలా మంది పల్లీలు అన్నిట్లో యూస్ చేస్తూ ఉంటారు. సో ఎంత క్వాంటిటీ అనేది మనం పల్లీలు కూడా ఒక కైండ్ ఆఫ్ సీడ్స్ లాగే యూస్ చేస్తాం కాబట్టి ఎవ్రీడే మనం తీసుకోవచ్చా, లైక్ డ్రై ఫ్రూట్స్ లాగా? సో ఎవరికైతే ఎక్కువగా గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కొంచెం తక్కువ చేయొచ్చు. సో పల్లీలు కూడా మనకు మంచి ప్రోటీన్ కాబట్టి ఎవ్రీడే కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎవరైతే పీనట్ బటర్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా పీనట్స్ యూస్ చేయడం చాలా బెటర్. ఓకే, సో ఎందుకంటే నిజంగానే పీనట్ బటర్ అనేది ఇప్పుడు ఎవ్రీ వన్ యూస్ చేస్తున్నారంటే ఎర్లీ మార్నింగ్ అలా బ్రెడ్కి స్ప్రెడ్ చేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా అది. సో దానివల్ల అప్పుడప్పుడు మనం పీనట్స్ కూడా రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, అవును. ఓకే, అండ్ అందులోనే మనం ఓట్స్ కూడా వేసేద్దాం. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి మనకు మంచి ఫైబర్. సో ఎవరికైతే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ కానీ, హీమరాయిడ్స్ కానీ, డయాబెటిక్ కానీ, ఒబీస్ ఉన్న వాళ్ళు కానీ ఈ టైప్ ఆఫ్ ఓట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అండ్ ఎవరికైతే హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు రోల్డ్ ఓట్స్ యూస్ చేయొచ్చు దీని ప్లేస్లో. సో యూజువల్గా అంటే ఫైబర్ ఇంటేక్ కోసం మనం ఈ ఓట్స్ అనేది యూస్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఫైబర్ మ్యాండేటరీగా తీసుకోవాలి, అది చక్కగా డైజెస్ట్ అవ్వడానికి. సో ఎవరైతే చాలా కొన్ని మాత్రమే చేసుకుంటారో, అండ్ చాలా మంది ఇప్పుడు కొంచెం లడ్డూస్ అలా చేసి పెట్టుకుంటున్నారు అనమాట, మా డ్రై ఫ్రూట్స్తో కానీ సీడ్స్తో కానీ అలా చేసి పక్కన పెట్టేసుకుంటున్నారు. వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళందరూ ఒక లడ్డు స్నాక్స్ టైంలో తీసుకోవడానికి. సో అలా పర్టికులర్గా ఎవరైతే తీసుకుంటారో అలాంటి వాళ్ళు కొంచెం రోల్డ్ ఓట్స్ యాడ్ చేసుకున్నా బెటర్. సో చక్కగా రోస్ట్ అయిపోయింది కదా, ఇంకా మనం జార్లోకి తీసేసుకుందాం. జార్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఒక స్పూన్. సో డేట్స్ అయితే నేను అన్నీ యాడ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే చాక్లెట్ పౌడర్ కూడా, అలాగే కొంచెం సాల్ట్, తర్వాత పీనట్ బటర్. ఓకే, ఇది ఇంక ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఎంతున్నా కోకో పౌడర్ అనేది కలర్ డామినేట్ చేసేసింది యాక్చువల్లీ. అవును, సో అది మనం ఎంత తక్కువ యాడ్ చేసినా అదే డామినేట్ చేసేస్తుంది. ఓకే పల్లవి, సో చక్కగా చల్లారిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొంచెం గీ వేసి ఇంకా లడ్డూలు చేసేసుకుందాం. ఓకే, సో ఎలాగో మనము పల్లీలు వేసాం కాబట్టి బైండింగ్ అనేది ఆటోమేటిక్గా అదంతా కదా తీసేసుకుంటుంది యాక్చువల్లీ. అవును.
సో ఏంటి అంటే మనం జస్ట్ కన్సిస్టెన్సీ కోసం యాడ్ చేస్తున్నాము, కంపల్సరీ యాడ్ చేయాలనేది ఏం లేదు మ్యాండేటరీగా. సో పర్ఫెక్ట్ లడ్డు అనమాట ఇదైతే. యా అవును. సో నేను చేతిలో కూడా కొంచెం నెయ్యి పెట్టేసుకుని సో ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా లేకపోతే మార్నింగ్ వర్క్కి వెళ్ళే ముందు కూడా తీసుకోవచ్చాను. సో కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ. పర్ఫెక్ట్. సో నువ్వులుంటా అని వస్తూ ఉంటుంది చాలా వరకు మన ట్రెడిషనల్ యాక్చువల్గా పిండి వంటల్లో చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఆ లుక్ వస్తుంది యాక్చువల్లీ. ఓకే లాస్యా, చాక్లెట్ పీనట్ లడ్డు రెడీ అయిపోయింది. వావ్, టేస్టీ టేస్టీ చాక్లెట్ పీనట్ లడ్డు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చాక్లెట్ పీనట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, ఖర్జూరం 10, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, పీనట్ బటర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. చాక్లెట్ పీనట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పల్లీలు, ఓట్స్ వేసి వేయించాలి. మిక్సీ జార్ లో తీసుకోవాలి. దీనిలో ఖర్జూరం, కోకో పౌడర్, ఉప్పు, పీనట్ బటర్ వేసి మిక్సీ పట్టాలి. దీనిలో కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చాక్లెట్ పీనట్ లడ్డు రెడీ.